పెట్టిర్రో మీరు రాను ప్రెస్ మీట్లు పెడితే జోకర్ల లెక్క అయిపోయింది మీ ప్రెస్ మీట్లు. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పదే పదే ప్రూవ్ చేసుకుంటుంది. నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మాకు కోర్టుల మీద గౌరవం ఉంది, కోర్టులు ఇచ్చే తీర్పుల మీద గౌరవం ఉంది. ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద కూడా గౌరవం ఉంది. కానీ మీరు ఈరోజు మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆల్రెడీ నివేదికలు ఇచ్చిర్రు, ఆ నివేదికలు తీసుకొని కోర్టులు సీరియస్ అయినట్టుగా మీరు తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం. మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈరోజు అటు సివిల్ సొసైటీస్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ వేరే కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు డెఫినెట్గా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఇక రేవంత్ రెడ్డి ఇమీడియట్గా రాజీనామా చేయాలని, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని, సిగ్గుశరం లేదని, దులుపుకొని పోతాడని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను, ఒక ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయాలన్న పిచ్చి ప్రయత్నం మానుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు గతంలో మీ హయాంలో కూడా మీరేదో తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. మీ హయాంలో ఎన్నోసార్లు కోర్టులు మీకు ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉండే మీరు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి మీకు గుర్తు చేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనమేదో గొప్ప వాళ్ళమని, మనం తీసుకున్న నిర్ణయాలని ప్రపంచంలో చారిత్రాత్మక నిర్ణయాలన్న ఒక పిచ్చి ఆలోచనతో మీరున్నారు. కులాల వారీగా మీరు ఒకప్పుడు భూములు కేటాయించినప్పుడు హైకోర్టు ఇలాంటి ఆలోచనలు సంకుచితం కాదు, అసంబంధం అని చెప్పి మీకు ఆ రోజు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే అన్నారం భూ కుంభకోణంలో కూడా మీ మీద గతంలో హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కారు చౌకగా 100 కోట్లకు భూమి అమ్ముతున్నటువంటి కోకాపేట్ల మీ పార్టీ ఆఫీస్ కోసం మీరు ఏదైతే చౌక ధరకు భూములు ఇస్తా అని చూస్తే ఆ రోజు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చి మీకు మొట్టికాయలు వేసే ప్రయత్నం చేసింది. అంటే ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే, ఇవాళ ఆడ చచ్చిపోతున్న జింకలు లేవంటాడు, గుంటనక్కలు ఉన్నాయంటాడు. ఇంకా దారుణం, అక్కడ మొత్తంగా అన్నిటికన్నా దారుణమైన విషయం. ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు, దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలిపశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది, అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అందరినీ కాదు, అందరూ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తిట్లు తినాల్సి వస్తుంది. మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా పోతాం. ఇప్పటికే రీట్వీట్లు చేస్తే కేసులు, దానికి కూడా కేసు పెడతారండి. ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఇది. అంటే ఇంత మూర్ఖంగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఎండగట్టిందో వారికి అభినందనలు తెలియజేస్తూ మరి మేము కూడా ఎదురు చూస్తాం. ఇవాళ 17వ తారీఖు నెలాఖరు దాకా చూస్తాం. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా, బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం. తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం. మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ 27. అది అయిపోయాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం. పోయి వారికి ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం, ఫిజికల్గా ఇస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే
ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా ఎండగడతాం. మీకు చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే మీరు అని చెప్పాల్సి వస్తుంది. 1996లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నిన్న కూడా జస్టిస్ గవాయ్ కోట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. మేము ఇదివరకు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏదైతే ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా తుంగలో దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మేమనేది ఈ ఆర్థిక దోపిడీ, ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది